రెండో దశ పోలింగ్లోనూ సేమ్ సీన్ రిపీట్ అయింది. మళ్ళీ ఈవీఎంలు మొరాయించే చాలా మంది ఓటు వేయకుండానే వెనుదిరిగిన పరిస్థితులకు సంబంధించి, అలాగే కేంద్రంలో తటస్థ పార్టీలదే కీలక పాత్ర, త్రిశంకు సభ అనివార్యమంటున్న సర్వేలకు సంబంధించి ఈరోజు మనం పబ్లిక్ పాయింట్లో మాట్లాడదాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి అనలిస్ట్ టి లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. లక్ష్మీనారాయణ గారు, వెరీ గుడ్ మార్నింగ్. సో మొదటి పోలింగ్ చూసాం, సేమ్ సీన్ రెండో దశ ఎన్నికల పోలింగ్లోనే కనిపించింది. ఈవీఎంలు మొరాయించే చాలా చోట్ల పవర్ కట్ అన్నారు, కొన్ని చోట్ల కార్డ్స్ లేవన్నారు, రకరకాల సమస్యలు అయితే ఉన్నాయి. మొత్తంగా దీన్ని ఏ విధంగా చూడాలంటారు సెకండ్ ఫేజ్ కూడా? ఎన్నికల నిర్వహణలో లోపాలు పదే పదే పునరావృతం అవుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఈవీఎంలు మొరాయించాయి, అవి అరగంట నుంచి 5 గంటల వరకు ఉన్నాయనేటువంటిది. సరే, అరగంట గంట అంటే సిబ్బంది వాటిని నిర్వహించడంలో, ఆపరేట్ చేయడంలో కొన్ని ఇబ్బందులు వచ్చినాయేమో, శిక్షణ తీసుకోవడంలో లోపాలు ఉన్నాయేమో, అవగాహన రాహిత్యం ఉన్నదేమో అని అనుకోవచ్చు. వాటిని రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళారు పోలింగ్. కానీ ఒక 600కు పైచిలకు వాటిని మార్చాల్సినటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది, ఎక్కువగా అవి పనిచేయకపోవడం వల్ల. అంటే ఒక ఈవీఎంని ఒకసారి 2 సార్లు 4 సార్లు వాడడం వల్ల ఈ పాడైపోయి సక్రమంగా పనిచేయడం లేదనేటువంటి అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఏ ఎలక్ట్రానిక్ యంత్రమైనా అది వినియోగించిన తర్వాత లోపాలు పొడచూపుతూ ఉంటాయి. అదే ఈవీఎంలలో కూడా వస్తున్నట్టుంది. మనం సెల్ ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, కంప్యూటర్లు కానీ ఏవైనా కూడా అంతే. మన ప్రజలకు అనుభవాలు ఉన్నాయి. సో ఈ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి అవకతవకలే, లోపాలే ఇతర రాష్ట్రాల్లో కూడా పునరావృతమైనట్టుగా నిన్నటి రెండో విడత పోలింగు మనకు స్పష్టం చేస్తూ ఉంది. శామ్ పిట్రోడా ఆయన టెక్నాలజీలో నిష్ణాతుడుగా అందరూ గుర్తించినటువంటి వ్యక్తి. ఆయన కూడా నాకు ఈవీఎంను అప్పచెప్పి 1 ఏడాది టైం ఇస్తే ఎక్కడ లోపం ఉండేది అధ్యయనం చేసి చెప్తానన్నట్టుగా వ్యాఖ్యలు చేసినట్టుగా మనం చూసాం. అనేక మంది సాంకేతిక నిపుణులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పుడు వాటిని ట్యాంపర్ చేయవచ్చనో, లేకపోతే దాన్ని మిస్యూజ్ చేసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నప్పుడు వాటిని ఎన్నికల కమిషన్ పరిగణలోకి తీసుకొని లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి బాధ్యత అయితే ఉన్నది. సరే, అందులో ప్రత్యేకించి దాదాపు 22 పార్టీలు, 21 పార్టీలు, జాతీయ ప్రాంతీయ పార్టీలు ఒక చోటుకు వచ్చి పదే పదే ఎన్నికల కమిషన్కి విజ్ఞప్తి చేయడం, సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం. గతంలో వీవీప్యాట్లు లేనటువంటి దాన్ని వీవీప్యాట్లను కూడా తీసుకురావడం జరిగింది. ఆ వీవీప్యాట్లని లెక్కించాలనే డిమాండ్ను ఒకటి చాలనేటువంటి తృణీకార భావంతో ఎన్నికల కమిషన్ భావిస్తే సుప్రీంకోర్టు లేదు, నియోజకవర్గానికి 5 చేయాలి అసెంబ్లీ పరిధిలో, పార్లమెంట్ అయితే అదే రేషియోలో 35 చేయాలనేటువంటిది చెప్పారు. అంటే ఎక్కడో పారదర్శకత తగ్గింది, విశ్వసనీయత ప్రజల్లో తగ్గింది ఈవీఎంల పట్ల. వీటిని పాదుకొల్పాలంటే కాస్త చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు కూడా భావించినట్టుగా మనం గమనించాలి. ఆ తీర్పు నేపథ్యంలో కూడా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు 5 గంటలకు 6 గంటలకి ముగియాల్సినటువంటి పోలింగు మరుసటి రోజు 4 గంటలకు 5 గంటల వరకు కూడా కొనసాగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? 4 గంటలు 3 గంటలు డిలే కావడం, ప్రారంభం కావడం, దానికి అనుగుణంగా ఇది చేయడం, ఒకే బూత్లో 1400 1500 ఓటర్స్ని పెట్టడం, మహిళలకి పురుషులకి వృద్ధులకి అందరికి కూడా ఒకే లైన్ను నిర్వహించడం, దీన్ని ఈవీఎంతో పాటు టెక్నాలజీని వాడుకున్నప్పటికీ ఆ ఓటింగ్ టైము వీవీప్యాట్ రావడం, గమనించడం, వీటన్నింటి వల్ల టైం టేకింగ్. ఈరోజు ఒకే బూత్లో ఇంతమంది ఉండడం వల్ల కూడా సమయం ఎక్కువ పడతా ఉందని రకరకాల సమస్యలు, అనుభవాలు ఉన్నాయి. లేదని మాక్ పోలింగ్ చేసినటువంటి వాటిని కూడా క్లియర్ చేసి పోలింగ్ మొదలు పెట్టకపోవడం, కలిపి చేసేయడం, ఇలాంటి అనేక సమస్యలు ముందుకు వస్తున్నాయి. స్థూలంగా అయితే మనకు పెద్ద ఘర్షణలు లేకుండా జరుగుతున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో 2 చనిపోయారు, స్పీకర్ మీద కూడా దాడి జరిగినటువంటి ఘటన, కొన్ని ఉద్రిక్తతలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. కొద్దిగా ఎక్కువగా బెంగాల్లో ఘర్షణ వాతావరణం ఎక్కువగా జరిగినట్టుగా మనం వార్తలు వస్తున్నాయి. మిగిలినటువంటి రాష్ట్రాల్లో బై అండ్ లార్జ్ పీస్ఫుల్గానే జరుగుతున్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం.
సరే ఏదేమైనా ఈ 2 విడతల ఎన్నికల్లో జరిగినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే 5 విడతల్లో తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా స్వేచ్ఛగా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ను మనం విజ్ఞప్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యానికి ఓటు వినియోగించుకోవడమే మౌలికమైనటువంటి అంశం కాబట్టి ఎన్నికలంతా కూడా ప్రశాంతంగా జరగాలని మనం కోరుకుందాం. రైట్, ఇదే విషయంపై పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడానికి తిరిగి స్వాగతం. లక్ష్మీనారాయణ గారు, సో ప్రజల ఒపీనియన్ చూసాం. అంటే ఈవీఎంలో వినియోగంలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి, కానీ సాంకేతికంగా వాటిని రెక్టిఫై చేయడానికి చర్యలు తీసుకోకపోవడం అనేసి తటస్థంగా ఉండడాన్ని ఏ విధంగా చూడాలి అనేది అక్కడ జనం అడుగుతున్నారు. ఈ 2 విడతల ఎన్నికలని మనం పరిశీలిస్తే, ఒకటి ఎన్నికల్లో వినియోగించిన ఈవీఎంల సమస్యలు, వాటి పని విధానం పైన అనుమానాలు రేకెత్తడం, వాటిని లోపరహితంగా వినియోగించడంలో ఎన్నికల కమిషన్ వైఫల్యం చెందిందనేటువంటి భావన ఒకటి బలంగా ముందుకొచ్చింది. వాటిని ఏమన్నా దుర్వినియోగం చేస్తున్నారా అనేటువంటిది, దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ పైన ఉన్నది. రెండవది, ఎన్నికల నిర్వహణలో డబ్బు వినియోగం అనేది, దాన్ని నిరోధించడంలో కూడా ఎన్నికల కమిషన్ ఘోరంగా వైఫల్యం చెందింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎన్నికలను చూస్తే మనం వందల వేల కోట్ల రూపాయలు నల్లధనం అభ్యర్థులు ఖర్చు పెట్టారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి, ఓట్లు కొనడానికి ప్రయత్నం చేశారు. అది తమిళనాడులో మనం వేలూరు ఎన్నికనే రద్దు చేశారు. అక్కడ 11 కోట్ల రూపాయలు ఎంతో దొరికిందని. అదే సందర్భంలో 8 కోట్ల రూపాయలు హైదరాబాదులో బీజేపీ అభ్యర్థి డ్రా చేసినటువంటి డబ్బులు దొరికినా ఇక్కడేమీ అలాంటి చర్యలు తీసుకోలే. అంటే ఒక నిష్పక్షపాత వైఖరి ఎన్నికల కమిషన్ ప్రదర్శించడం లేదేమో అనేటువంటి అనుమానాలు ఇలాంటి ఉదంతాల వల్ల వస్తుంది. అలాగే నిబంధనలకు భిన్నంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళపైన విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి, మతాన్ని వినియోగించుకోవడానికి, దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగడానికి, కుల ప్రసంగాలు చేయడం రకరకాలు ఉన్నాయి. వాటిపైన చర్యలు తీసుకోవాలి. సుప్రీంకోర్టు కాస్త కన్నెర చేసిన తర్వాతనే కొంతమంది మీద చర్యలు తీసుకొని ప్రచారానికి పోకుండా నిషేధం పెట్టడం జరిగింది. యూపీ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ మీద, లేకపోతే మాయావతి గారి మీద, కొంతమంది మీద. ఇప్పుడు కొంతమంది మంత్రుల మీద కూడా కేసులు నమోదు చేయడమో, లేకపోతే కాస్త హెచ్చరికలు జారీ చేయడమో ఇటువంటివి చేస్తున్నారు. కానీ ఇప్పటికీ కూడా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు నేను బీసీనని కులం కార్డు వాడడానికి ప్రయత్నం చేస్తారు. హిందూ టెర్రరిస్టులు అని చెప్పేసి వేరే ప్రత్యర్థులు మాట్లాడారని రెచ్చగొట్టడానికి, మతాల మధ్య విభజన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ప్రతిపక్ష పార్టీల వాళ్ళందరూ పాకిస్తాన్ ఏజెంట్లుగా మాట్లాడుతున్నారనే ధోరణిలో మాట్లాడతారు. అమిత్ షా గారు కానీ, లేకపోతే వీళ్ళందరూ కూడా. మరి అలాంటి వాళ్ళ మీద ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకోవడంలే. అంటే ఇవి నిష్పాక్షికంగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్నదా అనేటువంటి అడగడానికి, ప్రజలు విమర్శలు చేయడానికి ఇవన్నీ కూడా ఆధారాలుగా కనిపిస్తాయి అన్నమాట. సో మరింత పారదర్శకంగా ఎన్నికల కమిషన్ జవాబుదారీతనంతో రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. పాలక పార్టీ యొక్క కనుసన్నల్లో పనిచేస్తుందనేటువంటి అనుమానాలు రాకుండా తగు జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా ఉన్నది. కేవలం ఈవీఎంల యొక్క వినియోగం, వాటి యొక్క లోపాలు అవే కాదు, ఇవాళ డబ్బు వినియోగానికి సంబంధించి డబ్బు పాత్రను నియంత్రించాలి. ప్రజాస్వామ్యం లేకపోతే అపహాస్యం పాలైపోతున్నది. అలాగే ఈ ప్రసంగాలు సమాజంలోనే దీర్ఘకాలికంగా ఎన్నికల తర్వాత కూడా ఈ కులాల మధ్య అగాధం సృష్టిస్తే, మతాల మధ్య అగాధం సృష్టిస్తే ఈరోజు అది దీర్ఘకాలిక దుష్ఫలితాలు సమాజం పైన ఉంటాయి. మన రాజ్యాంగ స్ఫూర్తికే భిన్నంగా ఉంటుంది. అందువల్ల దీన్ని నియంత్రించడానికి కూడా, కట్టడి చేయడానికి కూడా ఎన్నికల కమిషన్ పకడ్బందీ చర్యలు తీసుకొని ఉండవలసింది. ఇప్పటి వరకు తీసుకున్నటువంటి చర్యలు నామమాత్రంగానే కనిపిస్తూ ఉన్నాయి. రైట్, అంటే ఈవీఎంల ట్యాంపరింగ్ సైతం సాధ్యమని కొందరు నిపుణులు అంటే
ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా మనం చూసాం ఓవరాల్గా. అంటే ఎక్కడ ఉన్నదాన్ని ఒక చిన్న చిప్ని ఇక్కడున్న మొబైల్ ఫోన్ ద్వారా ఆపరేట్ చేసి ఓట్లని తారుమారు చేసే ప్రక్రియ కూడా ఉంటుంది అనేసి. సో ఇటువంటి వాటిలో సాంకేతికతని ఇంకా అభివృద్ధి చేసి ఈవీఎంలు ఇంకా ఉన్నత స్థాయికి తీసుకువెళ్లాల్సిన ఎన్నికల కమిషన్ ఆ విధంగా ఎందుకు చర్యలు తీసుకోలేకపోతుంది, వీటికి సంబంధించి ఎందుకు వివరణ ఇవ్వలేకపోతుంది అనే దాని మీద కూడా జనం అడుగుతున్నారు. ఇవాళ ట్యాంపరింగ్ అనేది మొత్తంగా చేయడం అనేది సాధ్యం కాదనేది వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఒక వివరణ ఇచ్చింది. ఎందుకంటే ఒక ఈవీఎంకి ఇంకొక ఈవీఎంకి కనెక్షన్ ఉండదు, అదేమి చైన్ లాగా ఆపరేట్ చేయబడవు, దేనికి దానికే ఇండిపెండెంట్గా పనిచేయిస్తారు. ఏదన్నా ట్యాంపర్ చేయాలంటే ఆ ఒక్క ఈవీఎంనే చేయాలి, లేదా గతంలో బ్యాలెట్ పేపర్ను గుద్దేసుకునేవాళ్ళు, రిగ్గింగ్ జరిగేది. వీటిని ఏంటంటే 5 గంటల లేదా 6 గంటల వరకు పోలింగ్ సమయం ఉంటే దాని తర్వాత కూడా 11, 12 గంటల వరకు ఎందుకు పనిచేసాయి అనేటువంటిది చూస్తే, సరే ఆంధ్రప్రదేశ్లో పనిచేయలేదు కాబట్టి 4 గంటలు 5 గంటలు ఆ టైం అట్ట పొడిగించి అవి జరిగాయి అనుకుందాం. ఎక్కువ మంది ప్రజలు కూడా ఓటింగ్లో పాల్గొన్నారు, క్యూలో నిలబడినటువంటి వాళ్ళందరికీ ఓటు హక్కు కల్పించాలని. కానీ తెలంగాణలో ఇప్పుడు ఒక ఘటన బయటకు వచ్చింది. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఒక 15 నియోజకవర్గాల్లో ఓటర్లు లేరు క్యూల్లో, కానీ ఓటింగ్ ప్రక్రియ మాత్రం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఎందుకు కొనసాగింది? అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, రికార్డ్ అయి ఉంటాయి, అన్నీ కూడా. వాటిని కొంత అధ్యయనం చేసి ఇవాళ కోర్టును ఆశ్రయించారని వార్తలు వస్తున్నాయి. 15 నియోజకవర్గాల్లో ఇలా జరిగిందని. మరి వాటిపైన నిశ్చితంగా విచారణ జరపాలి, లోతుగా అధ్యయనం చేయాలి. అలాంటిది ఎందుకు జరిగింది అంటే ఏజెంట్లు లోపరుచుకొని, లేకపోతే ఆ గ్రామంలో ప్రత్యర్థులే లేకపోతే అవి ఈవీఎంలను వాడుకుంటూ దుర్వినియోగం చేసి ఓట్లు ఎక్కువగా పోల్ చేసుకున్నారా ఏంటో తెలియదు. అవన్నీ కూడా విచారణ లోతుగా చేసిన తర్వాతనే బయటికి రావాల్సినటువంటి నిజాలు. ఈవీఎంలను దుర్వినియోగం చేయడానికి అవకాశం ఉన్నది అనేది ఈరోజు ఎస్టాబ్లిష్ అవుతున్నది. ఒక్కొక్క ఈవీఎంని ఆ విధంగా మ్యానిపులేట్ చేయాలి, దుర్వినియోగం చేయాలి. అలాగే ఒకరికేసినటువంటి బూత్లో ఓటు ఇంకొకరికి వెళుతున్నదని, దాన్ని మీరు అన్నట్టు డేటాను నిక్షిప్తం చేసేటువంటి టెక్నీషియన్ తప్పు చేసుకొని అనుకోండి, యంత్రం వల్ల ఈవీఎం వల్ల పొరపాటు కాదు, మనిషి ఆలోచనలో ఉన్నటువంటి దురుద్దేశంతో అవన్నీ జరుగుతుంటాయి. సో అలాగే మాక్ పోల్ అయిన తర్వాత 50 ఓట్లని తొలగించి పోలింగ్ మొదలు పెట్టాలి, కానీ అవి తొలగించకుండానే కొనసాగించడం, దాని తర్వాత గుర్తించడం సిబ్బంది ఉద్దేశపూర్వకంగా చేయొచ్చు, దురుద్దేశంతో చేయవచ్చు. సో ఇటువంటివన్నీ కూడా మనిషి యొక్క బుర్ర సక్రమంగా లేకపోతే ఇవన్నీ కూడా వస్తున్నాయి సమస్యలు. వీటిని నివారించడానికి కూడా ఎన్నికల కమిషన్ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈవీఎంల వినియోగాన్ని ఎవరు తప్పుపట్టడంలా, అవి లోపరహితంగా వినియోగించాలనేటువంటిది ప్రజలు కోరుకుంటున్నారు ఒకటి. రెండవది, సమస్యలు వచ్చినప్పుడు వాటిని తృణీకారభావంతో తీసేస్తే విశ్వాసం ప్రజాస్వామ్యం పైన, ఎన్నికల వ్యవస్థ పైన, ఎన్నికల కమిషన్ మీదన పోతుంది. అదే ఇప్పుడు రిఫ్లెక్ట్ అవుతూ ఉంది ప్రజల యొక్క భావాల్లో కూడా. రైట్. అంటే 5 ఏళ్ల పాటు రాష్ట్ర దేశ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికల ఓటు వినియోగాన్ని కూడా ఆధార్తో లింక్ చేస్తే బాగుంటుంది. ఆ ఎపిక్ అనే దాన్ని ఆధార్తో లింక్ చేయడం వల్ల ఒకే చోట 2-3 ఓట్లు ఉన్నవి పోతాయి, ఆ తర్వాత దాని మీద నిర్దిష్టమైన ఓటింగ్ జరుగుతోంది, ఓటింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉందని కొంతమంది అంటున్నారు. సో అది సాధ్యమైన పనే. ఇవాళ ఆధార్ అనేటువంటి దానికి ప్రతిదానికి దాన్ని ఒక పరిష్కారంగా చూపెట్టబడుతున్నది. కానీ ఆధార్ కూడా 1కి 4, 5 తీసుకున్నటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. భారతదేశం వ్యవస్థే ఒక అవినీతిమయమైపోయి అక్రమాలకు నిలయంగా మారుతున్నటువంటి పూర్వరంగంలో ఏదైనా మ్యానిపులేట్ చేస్తారు. పాన్ కార్డులు ఎక్కువ కార్డులు తీసుకుంటున్నారు, ఆధార్లు తీసుకుంటున్నారు, అన్ని ఓటర్ కార్డులు తీసుకుంటున్నారు. ఇవాళ మల్టిపుల్ ఓట్స్ను తొలగించడానికి ఆధార్ను అనుసంధానం చేద్దాం అనుకున్నాం. ఇంతకుముందు ఏంటి, వీవీప్యాడ్లు లేనప్పుడు వీవీప్యాడ్లు వస్తే సమస్య పరిష్కారం అవుతుందని అనుకోవడం జరిగింది. పరిష్కారం కాలేదు కదా. ఇవాళ 7 సెకండ్లు ఉండాల్సింది 3 సెకండ్లే ఉండే అదృశ్యం అయిపోతా ఉంది. ఒకరికి వేయాల్సిన ఓటు ఇంకొకరికి వెళ్ళిపోతా ఉంది. ఇవాళ వీవీప్యాట్లను కూడా లెక్కించమంటే ఎన్నికల కమిషన్ తలాడిస్తున్నది. రకరకాల అనుమానాలు, సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. అందువల్ల రేపు ఆధార్తో అనుసంధానం చేసినా వేరే సమస్య రావచ్చు. కానీ ఏదేమైనా వీవీల వినియోగంలో తలెత్తినటువంటి సమస్యల పరిష్కారానికి శాస్త్రీయమైనటువంటి సాంకేతికపరమైన పరిష్కారాన్ని కనుగొనాలి. రెండవది, ఓటర్ లిస్టులో మల్టిపుల్ పేర్లు,
ఇవాళ అనేక చోట్ల ఉండడం కాదు, ఒకే చోట ఆంధ్రప్రదేశ్ CEO ఓటు వరుసగా సీరియల్ నంబర్తో ఒకే బూత్లో 3-4 ఉండడం ఎలా సాధ్యం అంటే అక్కడ సిబ్బంది అప్రమత్తంగా ఉండి తొలగించకపోవడం. ఒకే వ్యక్తి 2 సార్లు 3 సార్లు అప్లై చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే ఇవాళ భార్యాభర్తలు అప్లై చేస్తారు, వాళ్ళకు ఒకరికి వస్తుందో ఇంకొకరికి రాదు, ఏమైనా అడిగితే మళ్ళీ అప్లై చేసుకోమంటారు, మళ్ళీ అప్లై చేస్తారు, ఇంకో చోట వస్తుంది. సో మల్టిపుల్ ఎంట్రీస్ వచ్చేస్తున్నాయి, ఓట్లు ఆ విధంగా వస్తున్నాయి. అందువల్ల తొలగించమని చెప్పినప్పటికీ ఫామ్ 7 అప్లై చేసి నేను ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, ఇంకొక చోటికి నేను నివాసాన్ని మార్చుకున్నానని అప్లై చేసిన ఉండే చోట అట్నే అట్టి పెడుతున్నారు, రెండో చోట ఓటు ఇస్తున్నారు, లేదా 2 చోట్ల ఓటు లేకుండా చేస్తున్నారు. ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నప్పుడు ఏదో ఆధార్తో అనుసంధానం చేస్తే శాశ్వతంగా పరిష్కారం అయిపోతుంది అని అంటే అక్కడ ఇంకొక కొత్త సమస్య రావచ్చేమో. అందువల్ల పూర్తిగా అధ్యయనం చేసి లోతుగా అధ్యయనం చేసి పరిష్కార మార్గాలు కనుగొనాలి. కానీ ఏదో ప్రతి దీనికి షార్ట్ కట్ మెథడ్స్తో ఆధారనే అన్నింటికీ పరిష్కార మార్గం సర్వరోగ నివారణ అని భావించడం అనేది అంత సమంజసమని నేను భావించడంలా. రైట్. అంటే ప్రతిదానికి ఆధార్ని లింక్ చేయడం అనేది ఒక విషయం పక్కన పెడితే అసలు ఎన్నికల కమిషన్ ఏ విధంగా వ్యవహరించాలి ఈ మొత్తం ప్రక్రియకు సంబంధించి? కేవలం 5 సంవత్సరాల వ్యవధి ఉంటుంది ఈ ఓటింగ్కి సంబంధించి. సో ఇంత టైం ఉన్నప్పుడు ఈ ప్రక్రియనంతటినీ క్రమబద్ధీకరణ చేయడం ఎందుకు సాధ్యం కాలేకపోతుంది? ఇందులో ఎవరి శక్తులు ఎక్కువగా ఉపయోగపడుతున్నాయంటారు? ఎన్నికల కమిషన్ ఎన్నికలప్పుడే దానికి యాక్టివిటీ. ఆ ఎన్నికల కమిషన్ కింద పనిచేసేటువంటి సిబ్బంది కూడా అప్పుడే రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల్ని సిబ్బందిని వాడికి అప్పచెప్తారు. మిగిలిన సందర్భంలో స్కెలిటన్ స్టాఫే ఉంటుంది. వాళ్లకు ఇన్ని ఓటర్ల జాబితాలను ఎప్పటికప్పుడు సవరించడానికి అప్డేట్ చేయడానికో వాళ్ళకి అవకాశం లేదు. అందువల్ల ప్రతి సంవత్సరం డిసెంబర్ 31ని కటాపుగా పెట్టుకొని జనవరి 1వ తారీఖు ఎవరైతే 18 సంవత్సరాలు నిండాయో వాళ్ళందరూ అప్లై చేసుకునేటువంటి అవకాశం ఉంది ఓటు హక్కుకి. వాళ్ళందరినీ కూడా ఆన్లైన్లో ప్రాసెస్ చేసేటువంటిది వచ్చింది ఇప్పుడు. కాబట్టి కొంత యాక్టివిటీ ఎప్పటికప్పుడు చేయడానికి అవకాశం ఉంది. కానీ శాశ్వతమైనటువంటి యంత్రాంగం, సిబ్బంది, నిధులు వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎన్నికల కమిషన్కి ఇవ్వాలి. అప్పుడే సాధ్యమవుతుంది. అలా కాకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్యోగుల మీద ఆధారపడి ఓటర్ల జాబితాను సవరిస్తారు. ఎప్పుడు ఎన్నికలు రాబోయేటువంటి ముందు 1 నెల 2 నెలల ముందు హడావుడి చేసి వాళ్ళ నెత్తిన కూర్చొని అవి చేస్తారు. వాళ్ళు ఇళ్ళకాడ కూర్చొని క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్ళి సర్వేలు చేయకుండా ఆఫీసులో కూర్చొని ఎస్ఆర్ నో చేసామని రాసేసుకుంటారు. అక్కడ మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే స్టెప్ బై స్టెప్ ఉంటుంది. మీ అప్లికేషన్ రిసీవ్ చేసుకోవడం జరిగింది, ఆర్ఓను అపాయింట్ చేసాం, క్షేత్రస్థాయి సర్వే జరిగింది, ఇంకొకటి అని స్టెప్ బై స్టెప్ ట్రాక్ మీరు చేయొచ్చు అది అప్లికేషన్ కూడా. కానీ అవన్నీ జరిగాయా లేదా అనేటువంటి చూస్తే మనకు తెలిసేది ఏంటి, మన ఇంటికి వచ్చే వెరిఫై చేశారా లేదా అనేది మనం ఎంక్వైరీ చేసుకోగలం. అది జరగకుండానే ఓటు ఇచ్చినటువంటి ఘటనలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అవును, అలా రాకుండానే తొలగించినట్టు ఉన్నాయి. ఇటువంటి వాటిని ఆఖరి నిమిషంలో నెల 15 రోజుల్లో ఇవన్నీ చేయమని చెప్తే సొంత యంత్రాంగం లేకపోతే ఎన్నికల కమిషన్ ఈ అవకతవకలు కొనసాగుతూనే ఉంటాయి. అందువల్ల దీనికి ఒక పరిష్కార మార్గం చూడాల్సిందే. ఎన్నికల సంస్కరణలో భాగంగా వీటన్నింటినీ అంతర్భాగం చేసి ఎన్నికల సంస్కరణలపైన ఎక్కువగా దృష్టి పెట్టాలా. రైట్. ఈవీఎంలు మొత్తంగా బ్యాన్ చేసి మళ్ళీ పాత పద్ధతికి బ్యాలెట్ పద్ధతికే వెళ్ళాలని చాలా రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ముఖ్యమంత్రి కూడా అదే విషయంపై అన్ని రాజకీయ పార్టీలను ఒకే తాటిపైకి తీసుకొస్తున్నారు. ఇది కరెక్టేనా? ఈ పద్ధతి కరెక్టేనా? మళ్ళీ పాత పద్ధతికి వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్? దీనికి సంబంధించి చర్చ కొనసాగిద్దాం. ఒక చిన్న విరామం. రైట్. లక్ష్మణ్ గారు, అంటే బ్యాలెట్ పద్ధతిలో కొన్ని అసౌకర్యాలు ఉన్నా అదే బెస్ట్. 2 దశాబ్దాలు గడిచినా కూడా ఈవీఎంలో ఎటువంటి మార్పు లేదు కాబట్టి వాటికి వెళ్ళిపోవడమే బెటర్ అనేది చాలా రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. మనం విజ్ఞాన సమాజంలోకి వడివడిగా అడుగులేస్తున్నాం. అన్నింటి వైపున నగదు లావాదేవీలన్నీ కూడా ఆన్లైన్ దీంట్లోకి రావాలని కూడా ఇచ్చేశారు. నోట్ల రద్దు లక్ష్యాల్లో అది ఒకటేనే ప్రధానమంత్రి కూడా చెప్పాడు కదా. ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని దేశాల్లో ఈవీఎంలు వాడుతున్నారు, కొన్ని దేశాల్లో వాడడం లేదు. మనది పార్లమెంటరీ ప్రజాస్వామ్యం వన్నె పెరగడానికి వీలుగా మరింత ప్రజల యొక్క విశ్వాసాన్ని పెంపొందించేలాగా
అవసరమైనటువంటి ఎన్నికల సంస్కరణలు తీసుకురావాలి. కానీ ఆ ఎన్నికల సంస్కరణల పైన దృష్టి పెట్టకుండా కేవలం ఒక అంశం పైన చుట్టూ పరిభ్రమించడం అనేది సరైంది కాదు. ఇవాళ నేను ఇంతకుముందు ప్రస్తావన చేశాను, డబ్బు వినియోగం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది. లేకపోతే రాజకీయ పార్టీలు కులాల ప్రాతిపదికపైన అభ్యర్థులను ఎంపిక చేయడమో, డబ్బు ప్రాతిపదిక పైన ఎంపిక చేయడమో, మతం ప్రాతిపదిక పైన ఎంపిక చేయడమో జరుగుతున్నది. ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేస్తున్నది. ఇలాంటి అనేక అంశాలు ఉన్నప్పుడు దామాష ఎన్నికల విధానం కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇటువంటి ఎన్నికల సంస్కరణలు సమగ్రంగా ఆలోచించి ఆ వైపున ప్రయాణం చేయాలి. వాటిని గురించి ఎవరు మాట్లాడడంలే. ఈరోజు ఈవీఎంలో సమస్య వచ్చింది, దాన్ని తీసేసి మళ్ళీ బ్యాలెట్ పేపర్కి వెళ్దాం. బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు అప్పుడున్న సమస్యలు అప్పుడు ఉన్నాయి. సో ఈ రిగ్గింగ్లు లేకపోతే బూత్ క్యాప్చరింగ్లు అవన్నీ కూడా ఈరోజు టెక్నాలజీని వాడుకోవాల్సిందే. దాన్ని లోపరహితంగా వాడుకోవాలి, దుర్వినియోగం చేయకుండా వాడుకోవాలి, ప్రజల్లో విశ్వాసం పెంచేటువంటి రీతిలో వినియోగించాలి. ఏది జరగాలన్నా ఒక లోతైనటువంటి అధ్యయనం చేయాలి. ఒక తాత్కాలికమైనటువంటి ఒక సమస్య వచ్చింది కాబట్టి వెంటనే వీటిని రద్దు చేయండి, దానికి వెళ్ళిపోదాం, వెనక్కి వెళ్ళిపోదాం అంటే సమాజం ముందుకు నడుస్తూ ఉంది. అందువల్ల టెక్నాలజీని పూర్తిగా నిరాకరించాల్సిన అవసరం లేదు. అదే సందర్భంలో ఈ సమస్యలు పదే పునరావృతమవుతున్నా వాటిని తృణీకారభావంతో ఏం లేదు అంత ఊరికే ఇవన్నీ తప్పుడు ఆరోపణలని కొట్టిపారే కూడా చేయకూడదు. అది నా అభిప్రాయం. సో అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం సమర్థంగా ఉపయోగించుకుని ఎన్నికల సంఘం ముందుకు వెళ్తేనే బెటర్ అంటారు. అంటే లోపాలను సరిదిద్దుకుంటూ, అదే లోపాలను అసలు ఏం జరగలేదు అంత ఊరికే ఆరోపణలని చేస్తున్నారు, మెషిన్ మీద ఈ విధమైనటువంటి ఆరోపణలు చేయడం సరైంది కాదని తృణీకారభావంతో. ఎందుకంటే జీవీఎల్ నరసింహారావు గారే ఉన్నాడు, ఆయన ఒక పెద్ద బుక్ రాశాడు, ఏది ఇవన్నీ కూడా సరిగా ఈవీఎంలే వ్యవస్థే సరైంది కాదని. ఇప్పుడు అదే జీవీఎల్ నరసింహారావు గారు అది అద్భుతంగా పనిచేస్తుంది, అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని చెప్పి ఆయనే చెబుతున్నాడు. అంటే ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలో ఉంటే ఒక మాట, తమకు అనుకూలంగా ఉంటే ఒక మాట, ప్రతికూలంగా ఉంటే ఒక మాట అనేటువంటిది పనికిరాదు. అందువల్ల నిపుణులకి వదిలిపెట్టాలి, ఒక కమిటీ వేయాలి, నిష్ణాతులతో కమిటీ వేయాలి, అధ్యయనం చేయాలి, రిపోర్టు తీసుకోవాలి, ఆ రిపోర్టుకు తగిన విలువ ప్రభుత్వాలు ఇవ్వాలి. రైట్. ఇక కేంద్రంలో తటస్థ పార్టీలదే కీలక పాత్ర, త్రిశంకు సభ అనివార్యమని చాలా సర్వేలు చెప్తున్నాయి. సో దీనికి సంబంధించి మీరే ఉంటారు అంటే 2014తో పోలిస్తే ప్రజల ఆలోచన విధానం మారింది కాబట్టి సో ఇప్పుడు చాలా వరకు కాంప్లికేటెడ్గానే ఉంటుంది సెంటర్లో కూడా అంటున్నారు. 30 సంవత్సరాల ఎన్నికల చరిత్రను మనం తీసుకుంటే 1989 తర్వాత ఏ ఒక్క పార్టీకి కూడా సంపూర్ణ మెజారిటీ రాలా. ఒక్క 2014లోనే 282 సీట్లతో భారతీయ జనతా పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ప్రజలు ఇచ్చారు. అది మినహాయించి 89 నుంచి మిగిలిన అన్ని సంవత్సరాలలో అన్ని ఎన్నికల్లో కూడా 200, 205 లేకపోతే 140 ఇటు అంతా ఎవరికి కూడా 250 మార్కు దగ్గరికి రానటువంటి పరిస్థితి. అందువల్లనే సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. వివిధ రాజకీయ అభిప్రాయాలు భావజాలాలు కలిగిన వాళ్ళు కూటమిలు కట్టి ప్రభుత్వాలు ఏర్పాటు చేశారు. ఈ దఫా కూడా 2019 ఎన్నికల తర్వాత అలాంటి సంకీర్ణ ప్రభుత్వానికి ఎక్కువ అవకాశం ఉంది. ఏ పార్టీకి కూడా 200 దాటి వచ్చేటువంటి అవకాశం కనిపించడం, అది భారతీయ జనతా పార్టీకి లేదు, కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ పార్టీకి అయితే 150 స్థానాలు కూడా వస్తాయా లేదా అనేటువంటిది అనుమానం. బీజేపీకి 200 దాటుతుందా అనేటువంటి అనుమానమే. అందువల్ల ఈ మోడీ గారు ఒకటి అన్నాడు, ఒక్క పార్లమెంట్ స్థానం వచ్చినటువంటి ప్రాంతీయ పార్టీనైనా కలుపుపోతామని. అలాగే కేసీఆర్, జగన్ లాంటి వాళ్ళని కూడా మేము వెంట తీసుకెళ్తామని అన్నారు. అంటే ఆయన విశ్వాసం సన్నగిలినట్టు దాన్ని బట్టి అర్థమవుతుంది. అందువలన ఈరోజు ఆయన ఏం చేస్తున్నాడు, చాలా చెమటోడుస్తున్నాడు. కులాన్ని ఉపయోగపెడుతున్నారు, మతాన్ని ఉపయోగపెడుతున్నాడు, ప్రత్యర్థుల్ని అందరినీ ఉపయోగపెడుతున్నాడు, భారత సైన్యం మోడీ సైన్యం అని ఇతర అనుచరులతో చెప్పిస్తున్నారు అని రకరకాలు ఎన్నికల ఉల్లంఘన, కోడ్ ఉల్లంఘనకు పరిధులు దాటి కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు అంటే ఇవన్నీ ఏమి ఇండికేట్ చేస్తున్నాయి, ప్రజల్లో విశ్వాసం కోల్పోయారు. 2014లో అభివృద్ధి నినాదంతో వచ్చారు, అవినీతి రహిత సమాజ నిర్మాణంతో వచ్చారు, సుపరిపాలన నినాదంతో వచ్చారు, ఉద్యోగాలు 2 కోట్లు ఇస్తామని ఏడాదికని చెప్పారు, నల్లధనాన్ని విదేశాల నుంచి తీసుకొచ్చి ఇస్తామని చెప్పారు. కానీ ఈరోజు ఉద్యోగాలకు సంబంధించి కానీ, అభివృద్ధికి సంబంధించి కానీ, సుపరిపాలనకు సంబంధించి కానీ ఏ మాట మాట్లాడడంలా. ఈరోజు మాట్లాడుతున్నదంతా కూడా
జాతీయవాదాన్ని గురించి మాట్లాడుతున్నారు, టెర్రరిజాన్ని గురించి మాట్లాడుతున్నారు, పాకిస్తాన్ గురించి మాట్లాడుతున్నారు, లేకపోతే కులాలను గురించి, మతాలను గురించి, దేవుణ్ణి గురించి, శబరిమల గురించి, రామాలయ నిర్మాణాన్ని గురించి మాట్లాడుతున్నారు. కారణం ఏంటి అంటే ప్రజల దైనందిక జీవితాలతో ముడిపడి లేనటువంటి అంశాలను తీసుకొచ్చి ఆలోచనలు పక్కదారిని పట్టించి అధికారాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి దీంట్లో భారతీయ జనతా పార్టీ పడింది. దట్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ ఈరోజు గతంలో వచ్చిన 282 వాళ్ళకి రావు అనేటువంటిది తెలిసిపోతుంది. సర్వేలు కూడా మూడ్ ఆఫ్ ది నేషన్ అనేటువంటి సర్వేతో మొదలై ఈరోజు వివిధ సర్వేలు చెబుతున్నది భారతీయ జనతా పార్టీకి 200కు లోపే వస్తాయని. ఎన్డీఏ మొత్తం కూటమి సభ్యులకు కలిపినప్పటికీ ఈరోజు తగినటువంటి అవసరమైన సింపుల్ మెజారిటీ కూడా వచ్చే అవకాశం లేదని ఈరోజు నిర్ధారణ జరుగుతున్నది. ప్రాంతీయ పార్టీల యొక్క హవా ఎక్కువగా అది ఆంధ్రప్రదేశ్ తీసుకోండి, తెలంగాణ తీసుకోండి, లేకపోతే తమిళనాడు తీసుకున్నా, బెంగాల్ తీసుకున్నా, లేకపోతే ఒడిస్సా తీసుకున్నా, యూపీ తీసుకున్నా, బీహార్ తీసుకున్న అన్ని రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తాయి. రాబోయే రోజుల్లో కేసీఆర్ అంటున్న ఫెడరల్ ఫ్రంట్ కానీ లేకపోతే చంద్రబాబు అంటున్న మహాకూటమి కానీ కేసీఆర్ గారు చెప్పేటువంటి ఫెడరల్ ఫ్రంట్ ఎవడు మాట్లాడడంలా. ఇప్పుడు మీరు మళ్ళా ప్రస్తావన చేశారు కానీ ఆయనే మర్చిపోయినట్టుంది. ఆయన దేశమంతా తిరుగుతా అన్నాడు. ఓవైసీని పెట్టుకొని 2 హెలికాప్టర్లు కూడా మాట్లాడి పెట్టాను, సిద్ధం చేశాను, తిరగబోతున్నా అన్నాడు. ఈ రోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఎక్కడున్నాడు? రిజల్ట్ తర్వాత ఆయన దేశవ్యాప్తంగా తిరిగి ప్రచారం చేస్తానన్నాడు ముందు కూటమిని కూడగట్టడానికి. ఇవాళ తిరగనటువంటి వ్యక్తి ఆయన పోయి కలిసి వచ్చినటువంటి మమతా బెనర్జీ ఆందోళన చేస్తే ఆమెను సంఘీభావం కూడా తెలియజేయాల ఫోన్ చేసి, లేకపోతే నవీన్ పట్నాయక్తో మళ్ళా మాట్లాడిన ఘటన కనిపించడంలే. ఏ రాష్ట్రానికి వెళ్ళినటువంటి ఘటన లేవు. ఆయనకు బహుశా ఒక ఆంధ్రప్రదేశ్లో ఉన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు మాత్రమే ఒకరినొకరు మాట్లాడుకుంటున్నారు. ఏం కలిస్తే తప్పేంటని జగన్మోహన్ రెడ్డి కూడా అన్నాడు. కాబట్టి వాళ్ళిద్దరూ కలిస్తే కలవచ్చు. దేశంలో ఇంకెవరు వీళ్ళతో చేతులు కలుపుతారనేది ఏమి లేదు. కానీ 21, 22 పార్టీలు, బీజేపీ ఏతర పార్టీలు పదే పదే ఢిల్లీలో కలుస్తున్నాయి, ఎన్నికల కమిషన్కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నాయి, లేకపోతే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఒక ప్రయత్నం జరుగుతున్నది, కాంగ్రెస్తో కూడినటువంటి ఒక ప్రయత్నం. కాంగ్రెస్ కూడా తానుగా సీట్లు పెంచుకోవడానికి ఇవాళ వామపక్షాలు బలంగా ఉన్నటువంటి కేరళలో కూడా పోయి రాహుల్ గాంధీ పోటీ చేయడం అంటే అర్థం ఏంటంటే కాంగ్రెస్ తన సంఖ్యను పెంచుకోవడం ఎలా అనేటువంటి దాంట్లో పడిపోయింది. బీఎస్పీ, ఎస్పీ యూపీలో కలిసి పోటీ చేస్తుంటే తమ సంఖ్యను పెంచుకోవడానికి ప్రియాంక గాంధీని రంగప్రవేశం చేయించడము, అవసరమైతే ఆమెతో పోటీ చేయించాలి వారణాసిలో అని ఇప్పుడు ఆలోచన చేయడము, ఇవన్నీ చూస్తుంటే ఈరోజు అన్ని పార్టీలు, జాతీయ పార్టీలు కానీ ప్రాంతీయ పార్టీలు కానీ 2019 ఎన్నికల్లో తమ సంఖ్యను ఏ విధంగా పెంచుకోవాలి అనేటువంటి ఆరాటంలో ఇప్పుడు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ఎవరితో కలుస్తారనేటువంటిది కాస్త వేచి చూడాలి. మొత్తం మీద మోడీ వ్యతిరేక పవనాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మీనారాయణ గారు. పబ్లిక్ పాయింట్